మిగతా అప్డేట్ చూస్తే నేడు తుంగతుర్తి నేతలతో అబ్జర్వర్ జగ్గారెడ్డి సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే మందల శామ్యుల్తో భేటీ అయ్యి వివాదానికి గల కారణాలపై ఆరా తీనున్నారు. నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సర్వోత్తం రెడ్డిలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చామల వర్గం ఎమ్మెల్యే మందల శామ్యుల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో జగ్గారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాటికి ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ రవి. నేడు అబ్జర్వర్ల కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ తుంగతుర్తి అబ్జర్వర్తో జగ్గారెడ్డి సమావేశం కానున్నారు. ప్రధానంగా మందుల సామెల్ అంటే ఏదైతే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్కు సంబంధించి భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే తుంగతుర్తి మండలానికి సంబంధించి తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి మండలంలో మండల పదవులకు సంబంధించి మండలంలో ఉన్న అధ్యక్ష పదవులు కావచ్చు, మిగతా కార్యదర్శి పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి భర్తీల విషయంలో అటు ఎంపీ చామల వర్గం, ఇటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామెల్ వర్గం, అదేవిధంగా ఇన్ఛార్జ్ సర్వోత్తం రెడ్డి వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున ఘర్షణ జరిగిన నేపథ్యం అవుతుంది. ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్న నేపథ్యం అవుతుంది. అయితే దీనిపైన జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ జగ్గారెడ్డిని అబ్జర్వర్ గా నియమించి ఈ యొక్క దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, సూర్యాపేట ఇన్ఛార్జ్ సర్వోత్తం రెడ్డితో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. సమావేశమైన నేపథ్యంలో కూడా ఎంపీ చామల వర్గం ఎమ్మెల్యే డామ్ డామ్ అంటూ కూడా నినాదాలు చేసిన నేపథ్యంలో కూడా జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఎట్లాంటి నినాదాలు చేయకూడదు, ఎందుకంటే ఇది సమస్య. ఇంట్లో చాలా వరకు కూడా ఇంటర్నల్ గా గొడవలు ఉంటాయి, గొడవల్ని పెద్ద ఎత్తున చేసుకోపోవద్దు, అందరూ కలుపుకొని ముందుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యం అంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గొడవకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా ఈ యొక్క అబ్జర్వర్లతో 1-to-1 సమావేశం అయితే గాంధీ భవన్ లో నిర్వహించున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే మందుల సామలతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ.